హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. నేను మీ కార్తికేయ మిర్యాల. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను అందరిని కోరుకుంటున్నాను. మన మకా ప్రయాణంలో డే 9 బ్యూటిఫుల్ సిఓడి క్లబ్ మ్యాన్షన్ అండ్ క్యాసినో అండ్ వెనిషన్ క్యాసినో కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం కళ్ళకు చాలా ఆనందకరంగా ఉంటుంది అనమాట మన కళ్ళకు. డోంట్ మిస్ ఇట్ గైస్. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి గైస్. ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూడండి, మెక్డొనాల్డ్స్ ఉంది ఇక్కడ, అండ్ కేఎఫ్సి అయితే పెద్ద కనపడలేదు, ఎంఎక్డి అయితే కనపడింది అక్కడక్కడ. చూడండి, క్యాసినో రాయల్ అండ్ సిఓడి సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఈ క్యాసినో పేరు. నేను కొన్ని షార్ట్స్ కూడా దీని ముందు జరిగిన ఈవెంట్స్ పెట్టాను అనమాట. ఇది ఒక షాపింగ్ ఏరియా అనమాట, మాల్ లాగా. ఈ చుట్టుపక్కల మాత్రం మనం హ్యాపీగా వీడియోలు తీసుకోవచ్చు. క్యాసినోస్ గేమింగ్ జరిగే లోపలికైతే మనల్ని అలౌ చేయరు గాయస్, మీకు తెలుసు కదా, నేను పాత వీడియోలో చెప్తా ఉన్నాను గాయస్. ఇది 9వ వీడియో. ఇంతకుముందు పాత వీడియోలు మీరు ఎవరన్నా చూడకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి, క్యాసినోలో ఒక స్పోర్ట్స్ కార్ని పెట్టారు ఇక్కడ. అంటే ఎవరన్నా క్యాసినోలో డబ్బులు గెలుచుకొస్తే ఇలా డబ్బులు కట్టేసి అలా కొనుక్కొని వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి గాయస్, ఇది ఎలా ఉందో. దీని ఇంజిన్ సౌండ్ ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది అనుకుంటా, నేను అనుకుంటున్నాను. వెనకాల సైలెన్సర్లు చూస్తే తెలుస్తూ ఉంది. ఈ కారు కంపెనీ సింబల్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు, మరి ఇది కస్టమైజ్డ్ కార్ ఏమో మరి. అండ్ ఇట్లాగనమాట, ఇక్కడ పెద్ద పెద్ద నగల షాపులు ఉంటాయి క్యాసినోల్లో, అండ్ పెద్ద పెద్ద గిఫ్ట్ షాపులు, వాచెస్ అండ్ అన్ని ఆల్మోస్ట్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఒక మాల్ ఉంటుంది అక్కడ ప్రతి క్యాసినోలో. ఎందుకంటే డబ్బులు గెలిచిన వాళ్ళు టక కొనుక్కొని అలా వైఫ్లకి, గర్ల్ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి గిఫ్ట్లు కొనుక్కెళ్తూ ఉంటారు కదా. బయటికి వెళ్ళి షాపింగ్ చేసే టైం ఎవరనమాట వాళ్ళు, అక్కడే ఉంటాయి అన్ని షాప్స్. ఇది చాలా ఫేమస్ డెస్టినేషన్ అనమాట సిఓడి. మీరు చూస్తూ ఉండండి, మీరు మకావ్ అని కొడితే ఖచ్చితంగా ఈ క్యాసినోలు కనబడతాయి. దీని ఎదురుగా గెలాక్సీ అని కూడా ఉంటుంది ఒకటి, గెలాక్సీ అండ్ సిఓడి అండ్ వెనిషన్. ఈ అక్కడ ఒక ఫేమస్ క్యాసినోస్. అండ్ దీనికన్నా ముందు గ్రాండ్ లిసిబో చూపించాను కదా, అదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది దాని కన్స్ట్రక్షన్. దాని ఎక్స్టీరియర్ అంతా గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ మీకు కనబడే అయితే ఇవే ఖచ్చితంగా. మీరు మనం అట్లా కొట్టంగానే మనకు మ్యాప్, ఈ మకావ్ కంట్రీ మ్యాప్లో కనపడేవి ఈ 4 అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన క్యాసినోలు చూడండి గాయస్. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా, చైనీస్ న్యూ ఇయర్, దానికోసం ఈ సిటీని అంతా బ్యూటిఫుల్గా అలంకరించారు. చూడండి గాయస్, లైటింగ్లో రాత్రిపూట బంగారపు రంగు లైట్లతో మిల్ల మెరిసిపోతూ ఉంటుంది సిటీ అంతా. కానీ జనం అయితే కనపడరు తిరిగేదానికి. అండ్ అది చాలా 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 అందమైన సిటీ. సింప్లీ సూపర్బ్ అన్నమాట. విపరీతమైన ట్రాఫిక్ అనేది లేదు, జనం పెద్దగా జనాలు లేకుండా, ఎత్తైన భవనాలు, లైటింగ్ ఎంతో అద్భుతం అనిపించింది నాకు. చిన్న కంట్రీ, మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు నాకు తెలిసి దాని వైశాల్యం, కానీ జనాభా అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ ఉండే జనాభా కన్నా బయట నుంచి వచ్చే గేమర్స్ ఉంటారు కదా, వీళ్ళ ఆటగాళ్ళు అనకూడదు, మన అన్వేష్ బ్రో ఆటగాళ్ళకి వేరే ఒక అర్థం వచ్చేటట్టు క్రియేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళని గేమర్స్ అనాలి. అండ్ వేరే దేశాల నుంచి అంటే నాకు తెలిసి యూరప్ నుంచి కానీ ఇట్లా మనం ఇంకా వేరే
కంట్రీస్ నుంచి అయితే పెద్దగా ఎవరు రావట్లేదు ఇక్కడ. సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళే ఉంటున్నారు ఇక్కడ. అంటే మన చైనా, మకావ్, అదే సరే చైనా, హాంకాంగ్, తైవాన్ అండ్ అట్లా చుట్టుపక్కల నాకు తెలిసి జపాన్ పీపుల్ కూడా ఉన్నారు అనుకుంటున్నాను. అంతకుమించి నాకైతే వేరే కంట్రీస్ పీపుల్ అయితే నాకు అక్కడ కనపడలేదు గైస్. అండ్ అక్కడక్కడ అడపా కొంతమంది కనపడ్డారు. గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మా హోటల్లో కొంతమంది ఉన్నారు. అండ్ మెక్సికో అమ్మాయిలు కొంతమంది కనపడ్డారు. అండ్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది కనపడ్డారు. ఇట్లా లైట్గా అనమాట ఏళ్ళ మీద రక్క పెట్టచ్చు. చూడండి గైస్, సిటీ అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రోడ్స్ అండ్ ఇది ఫ్రంట్ ఆఫ్ మన క్యాసినో అనమాట. పాత వీడియోలో చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఊబర్ ఓలాలు ఉండవు, బ్యూటిఫుల్ బస్సెస్ ఉంటాయి అన్నమాట, ఏసీ బస్సులు. అండ్ బ్యూటిఫుల్ బ్రాండెడ్ కార్స్ ఉంటాయి, హై ఎండ్ కార్స్, ట్యాక్సీలు. వాళ్ళు ఆపుంటే మనం డోర్ తీసుకొని ఎక్కొచ్చు, లేదంటే వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటే మనం యాప్ ఎక్కేసేయచ్చు. మినిమం 200 అంటే 21 ఎంఓపి అంటే మకావు కరెన్సీని ఎంఓపి అంటున్నారు. 21 అంటే మనకి దాదాపు 210 రూపాయలు అనుకోండి. 210 రూపాయలు మనకు మినిమం స్టార్టింగ్ పేర్ అనమాట. ఇక మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి మీటర్ స్టార్ట్ అవుతుంది. మీటర్తోనే వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది ఫ్రంట్ వ్యూ గైస్. ఇది వెనిషన్ సంబంధించిన ఒక సైడ్ వ్యూ. ఇది ఒక సైడ్ వ్యూ. అండ్ ఇంకొక సైడ్ వ్యూ నేను రాబోయే వీడియోలో వస్తుంది. అండ్ ఇప్పటికే మన వీడియోలో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, బట్ ఓపిక చేసి చూస్తే మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది గాయస్. మీరు ఏంటంటే లెంగ్తీ ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేయట్లేదు వీడియో. లెంగ్తీ ఉంటుందంటే మాత్రాన మరి 10 నిమిషాలు పెట్టుకుండా పోతే నాది దాదాపు 2 months వస్తుంది. నేను అంత ఫుటేజ్ని గ్యాదర్ చేశాను. 12 రోజులు గాయస్, 1-2 రోజుకు 2-3 గంటలు వేసుకున్నా చాలా ఫుటేజ్ ఉంటుంది. మీకు బోర్ కొట్టేస్తుంది. ఒకే దేశాన్ని ఇన్ని రోజులు చూపించకూడదు. మళ్ళీ మనం త్వరలో ఒక లోకల్ డెస్టినేషన్ షూట్ చేయబోతున్నాము. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అవి కూడా త్వరలో రివీల్ చేస్తాను నేను. ఈ వీక్లో ఉంటుంది జర్నీ. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలు అయిపోగానే ఆ వీడియోలు స్టార్ట్ అవుతాయి. బ్యూటిఫుల్ డెస్టినేషన్, అది కూడా మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. మంచి వీడియోస్ నేను మళ్ళీ వస్తాయి మీకు. ఇదిగోండి వెనిషన్, ఈ చాలా బ్యూటిఫుల్. ఇది కూడా లోపల కూడా ఎక్స్ప్లోర్ చేశాను గైస్ నేను. తప్పకుండా మీకు వీడియోలు వస్తాయి. అదిగోండి సిఓడి, అటు సైడ్ సిఓడి, ఇటు సైడ్ వెనిషన్. మన సిఓడి నుంచే ఇట్లా వచ్చామన్నమాట మెయిన్ రోడ్కి. ఈ రోడ్డుకి ఇటు సైడ్ ఏమో వెనిషన్ ఉంది, అటు సైడ్ ఏమో మన సిఓడి ఉంది. అండ్ సిఓడి పక్కన గెలాక్సీ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద క్యాసినో అది. ఈ సిటీ అంటే క్యాసినోలు గైస్. మనం పొద్దాక క్యాసినోల గురించి మాట్లాడుతున్నామే, ఇంకా వేరే విషయాలు లేవా అని మీరు అనుకుంటే మాత్రం మకావ్ అంటేనే క్యాసినోస్ అనమాట. అండ్ వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ క్యాసినోస్ ఉన్న ప్లేస్ ఇది. అది తెలుసుకోవాలి మీరు అందరూ. క్యాసినోలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ సిటీకి వచ్చి ఖచ్చితంగా మీరు ఆడుకోవచ్చు. మెంబర్ ఆఫ్ క్యాసినోస్ ఉన్నాయి ఇక్కడ, 1-2 కాదు. కాకపోతే మన దగ్గర ఇచ్చే ఫెసిలిటీస్ ఇక్కడ లేవు అనుకుంటున్నాను నేను. కొన్ని క్యాసినోల్లో బార్లు లేవు, కొన్ని క్యాసినోల్లో ఫుడ్ కోర్ట్స్ లేవు. ఒకవేళ ఉన్న కొన్ని చిన్న కాంప్లిమెంటరీ ఇస్తున్నారు, చిన్న బండ ముక్కలు. అండ్ మెంబర్షిప్ ఉంటే జ్యూసులు లాంటివి ఇస్తున్నారు పాయింట్స్ని బట్టి. తర్వాత అంతే, అక్కడ స్టాల్స్ ఉంటే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అంతే, మన దగ్గర లాగా. నేను నేపాల్లో కూడా చూశాను. నేపాల్లో కూడా అన్లిమిటెడ్ డ్రింక్స్, ఫుడ్ అన్నీ సర్వ్ చేశారు. డిన్నర్, ఫుడ్, లంచ్ అన్నీ. నాకు చాలా బాగా నచ్చింది అది. అంటే మన గోవాలో కూడా ఉంటుందంట. నేను గోవా క్యాసినోలు ఎప్పుడు నేను చూడలేదు.
అండ్ మళ్ళీ మలేషియా చూసాము. మలేషియాలో కూడా ఏమీ లేదు, డ్రింక్ లేదు, ఫుడ్ లేదు. అది ముస్లిం కంట్రీ కాబట్టి డ్రింక్స్ అంటే ఇస్తారు, సాఫ్ట్ డ్రింక్స్, ఏదన్నా కూల్ డ్రింక్స్ లాంటివి, తర్వాత జ్యూస్లు చిన్న చిన్న అట్లా ఇస్తారనమాట. లిచీ జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ ఇటువంటివి ఇస్తారు. సో అదనమాట. ఇదిగో చూడండి అసలు అసలు అటువంటి లొకేషన్ నుంచి బయటకు అయితే రాబుద్ది కాలేదు గైస్ నాకైతే. ఎస్పెషల్లీ నైట్ నైట్ లైఫ్ అనమాట, చాలా బాగుంది గైస్. తప్పకుండా ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోలు అన్నీ చూడండి చివరి వరకు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోలు ఉన్నాయి, ఇంకా ఒక 10 వీడియోలు దాకా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అన్నీ నచ్చుతాయి వీడియోలు. కాస్త అక్కడక్కడ కాస్త రిపీట్ క్లిప్స్ వచ్చినా మీరు పెద్ద పట్టించుకోకండి. ఎందుకంటే వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే కాబట్టి ఎప్పుడన్నా అన్నీ కవర్ చేయలేం కదా. ఒకసారి ఒక పక్క కవర్ చేస్తే ఒకసారి ఒక పక్క కవర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో అక్కడక్కడ మనం చూసిన లొకేషన్స్ మీకు తగులుతూ ఉంటాయి, పట్టించుకోవద్దు. కొత్త లొకేషన్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అది గైస్. ఇంకా ఈ సిటీ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, ఈరోజు స్పెషల్గా బస్సు ఎక్కాము. 2-3 క్యాబ్లు ఆపామన్నమాట. ఎవడ ఆపలేదు మీన్స్ ఏంటంటే మనకన్నా ముందు ఎవడో ఎక్కేస్తున్నాడు. కొద్దిగా కాంపిటేటివ్గా ఉంది, ఎందుకులని మనం సరదాగా బస్సు ఎక్కాము. బస్సు గురించి పాత వీడియోలో చెప్పాను మీకు. ఇదిగోండి ప్రతి దాని దగ్గర స్విచ్లు ఉంటాయి. అండ్ ఒక 6 రూపీస్ మ్యాక్సిమం వేయాలి. మన దగ్గర 3 రూపాయలన్నా 2 రూపాయలన్నా వేసి బస్ ఎక్కి హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు సిటీ అంతా. ట్రాన్స్పోర్ట్ వెరీ చీప్ ఇక్కడ, నో ప్రాబ్లం. కాదేంటంటే మనం ప్రతి బస్ స్టాప్లో రాసి ఉంటాయి, నెంబర్లు రాసి ఉంటాయి. నో ఇష్యూ, నో ప్రాబ్లం. మనం ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ అది చూసుకొని ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి హ్యాపీగా చిల్లర డబ్బులతో ట్రావెల్ చేయొచ్చు. అక్కడ చిల్లర ఎక్కువ నడుస్తూనే ఉంటుంది. ఎక్కువ మనకు చిల్లర ఇస్తారు ప్రతి చోట, ప్రతి చోట చిల్లర హ్యాపీగా క్యారీ చేసుకుంటూ బస్సులో హ్యాపీగా తిరగచ్చు. ట్యాక్సీలు కొద్దిగా కాస్ట్లీగానే ఉన్నాయి కదా. మనకి 210 రూపాయలు స్టార్టింగ్ అంటే ఒకసారి 500, 600, 700, 1000 రూపాయలు కూడా అవుతుంది. సో అది గైస్, సరదాగా క్యాసినో ప్రియులకు ఒక అరుదైన అవకాశం. సరదాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా బాగా వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు కాస్త మారుతుంది కాబట్టి ఈ నెలలో మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మరి మీ సమ్మర్ అయితే మరి వేడిగా ఉంటుందేమో, నాకైతే తెలియదు ఆ విషయం. ఎందుకంటే మొత్తం అది ఐలాండ్ కంట్రీ కాబట్టి మా వెదర్ అయితే చూసుకొని వెళ్ళండి. అండ్ ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు డిస్క్రిప్షన్ నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా ఇస్తాను. అండ్ అది ఈ విషయం చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ మకావ్ కంట్రీని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.